హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసా అండ్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. యాక్చువల్గా ఇంట్లో పనులు అయితే ఇంకా చేయలేదన్నమాట. సో స్టార్ట్ చేయాలి, లైక్ కుకింగ్ అవన్నీ అయిపోయాయి. డిష్ వాషర్ వేయడం, డిష్ వాషర్ అన్లోడ్ చేయడం, రాత్రి వేసినవి అవి ఏమీ చేయలేదు, అవన్నీ ఇప్పుడు చేయాలి. బట్ ఈరోజు మార్నింగే స్నానం చేసేసాను అండ్ ఫాస్ట్గా బట్టలు వేసే ఉన్నాయన్నమాట 2 ట్రిప్స్. సో ఒక ట్రిప్ వేసి ఆరబెట్టాయి, స్నానం చేశాను అషికి పోసి, అండ్ ఇంకొక ట్రిప్ అవుతూ ఉన్నాయి. ఈలోపు నేను కొంచెం కాఫీ పెట్టుకొని డిష్ వాషర్ అవన్నీ సర్దుకోవాలి. అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి క్యారెట్ చపాతీ చేశాను అనమాట. క్యారెట్ మిక్సీ చేసేసి అందులో కొంచెం నువ్వులు అలా కొంచెం హెల్దీ వర్షన్లో జస్ట్ చపాతీ అవి చేసిస్తాను. అంటే ఇవన్నీ దక్షిత్ బాక్స్ తీసుకెళ్తున్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన లంచ్ బాక్సెస్ అనమాట. లేకపోతే యూజువల్లీ కర్రీ రైస్ అవి ఉంటాయి, బట్ వాడికి రెగ్యులర్గా ఒకటే పెట్టలేను. కిండర్ గార్డెన్కి రైస్ రోజు పెట్టిన తిండు, అలానే డిఫరెంట్ పెట్టలేను కదా. సో పాస్తా ఒకరోజు, చపాతీ ఒకరోజు, సో అలా మిక్స్డ్గా పెడతాను అనమాట. వాడికి అన్ని రకాల అలవాటు అవుతాయి, రైస్ని కూడా నెగ్లెక్ట్ చేయడు అని. అండ్ ఈరోజు కొంచెం ఎందుకో అంటే ఇంకా సమ్మర్ వస్తుంది అనమాట. ఈ రోజు నుంచి కొంచెంగా బెటర్ అవుతాయి, బట్ స్టిల్ కొంచెం క్లౌడీగా ఉంది. కానీ సో ఇండియన్ వేర్ వేసుకోవాలి కంప్లీట్గా ఈ సమ్మర్లో అంతా అని డిసైడ్ అయ్యాను. బట్ పూర్తి సమ్మర్ వస్తే ఫుల్ లెంత్ కప్పేసి ఇలాంటి డ్రెస్సులు అసలు కాలేదు. అండ్ నిన్న ఒక మెసేజ్ వచ్చిందండి ఇన్స్టాగ్రామ్లో, లైక్ ఫ్యాన్లు ఏసీలు లేకుండా ఉండలేకపోతున్నామండి, మీకు ఎలా ఉంటుంది అని. మాకు ఫ్యాన్లు ఏసీలు లాంటివి ఉండవండి ఇక్కడ. చాలాసార్లు చెప్పాను. బెడ్రూమ్లో మీరు చూసారు కదా, సో అది మాకు బెడ్రూమ్లో ఫ్యాన్ అనమాట. ఇంక ఏ రూమ్లోనే ఫ్యాన్స్ ఏసీలు ఏమి ఉండవు. ఇక జర్మనీలో అలా అలవాటు అనమాట. వీళ్ళు ఏసీలు అవి కంపెనీల్లో తప్ప ఎక్కడ మ్యాక్సిమం ఎవ్వరు వాడరు. ఎవరైనా పెట్టించుకుంటారేమో నాకు తెలియదు, నేను ఎక్కడ చూడలేదు. అండ్ ఫ్యాన్స్ అయితే జర్మన్స్కి చిన్న టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, చిన్నవి అవి పెట్టుకుంటారు. మేమైనా అంతే, వచ్చి 4 years కంప్లీట్ అవుతుంది. కానీ 4 yearsలో కూడా టేబుల్ ఫ్యాన్స్, అది కూడా సమ్మర్లో నైట్ టైం మాత్రమే అనమాట. డే టైం మొత్తం ఎలా ఉంటారు అంటే ఎండ బాగానే ఉంటుంది, సఫికేషన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో బాగా చెమటలు పోసేసి ఒక రకంగా ఉంటుంది కదా, జిడ్డు పట్టేసినట్టు ఒళ్ళంతా బంకగా అలా ఉండదు. డైరెక్ట్ సన్ కొడుతుంది, బట్ ఎక్కువ స్వెట్టింగ్ ఉండడం, జిగురుగా ఉండడం, బాగా హ్యూమిడ్గా ఉండడం అలా ఉండదు అనమాట. దానివల్ల ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నామేమో అని నాకు అనిపిస్తుంది. విండోస్ అవి కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటాం అండ్ గాలినప్పుడు బయటకు బాల్కనీలోకి వెళ్ళడం అనమాట. సో అలాగా ఇక్కడ చాలామంది అందరూ అలానే సర్వైవ్ అవుతారు. నైట్ మాత్రం ఫ్యాన్స్ మ్యాండేటరీ. సో మాకేంటంటే ఇదివరకు ఉన్న హౌస్లో మేము వింటర్స్లో కూడా ఫ్యాన్ పెట్టుకునే వాళ్ళం. ఆ సౌండ్కో ఏమో అలవాటో తెలీదు, ఫ్యాన్ పెట్టుకొని ఫుల్గా కంఫర్టర్స్ కప్పుకొని పడుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఫ్యాన్ సెట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ వింటర్స్లో ఫ్యాన్ పెట్టుకోవాల్సినంత అవసరం పడలేదన్నమాట. చాలా చల్లగా ఉంది. ఇప్పటికీ కంఫర్టర్స్ వాడుతున్నాం మేము. చూడాలి ఇంకా 1 weekలో ఇంకా అవన్నీ తీసి వాష్ చేసుకొని సర్దేసుకోవాలి. ఎండ వస్తుంది, మంచిగా ఎండితే. అట్ ద సేమ్ టైం ఇంకా బ్లాంకెట్ కప్పుకునేలా కూడా ఉండదన్నమాట. సో అలా ఉంటాయి టెంపరేచర్స్. నేను ఎవరో అడిగితే నాకు ఎలా సర్వైవ్ అవుతారంటే అలవాటు అయిపోయిందని చెప్తాను నేను. అండ్ ఇంకా సమ్మర్ వచ్చిందంటే మొత్తం అన్నీ ఇంకా వాష్లకి వేయాలన్నమాట. కంఫర్టర్స్, బ్లాంకెట్స్ అన్నీ ఇంకా వాష్ చేసి లోపల పెట్టేసుకోవాలి. జాకెట్స్ ఇవన్నీ కూడా, నేను జాకెట్స్ అవి కూడా రెగ్యులర్గా వాష్ చేసేస్తానండి. నేను 2 monthsకి ఒకసారి కొంచెం ఏమన్నా వెదర్ బాగుంది అనిపిస్తే ఆ రోజు ఉతికేస్తాను అనమాట. కొంతమంది ఉతకూడదు పాడవుతాయి అంటారు, కానీ బట్ ఏదైనా మెయింటైన్ చేసుకోగలిగితేనే కదా. అంటే లైక్ మన కర్రీ స్మెల్స్ అవి పట్టేస్తాయి కదా, అవి మనం బయటికి వెళ్ళినప్పుడే తెలుస్తాయి. మనం ఎంత పర్ఫ్యూమ్స్ వేసుకున్నా, ఎంత ఎక్కడ పెట్టినా మన ఇండియన్ కర్రీ స్మెల్స్ అవి బాగా తెలిసిపోతాయి అనమాట. అందుకే వాష్ చేస్తా. సో ఇప్పుడైతే క్విక్గా ముందు కాఫీ పెట్టుకొని ఇల్లంతా సార్ట్ చేసుకోవాలి. అషి ఏమో గార్డెన్లో ఇసుకలో ఆడుకుంటుంది అనమాట స్నానం చేసి. అండ్ నా కోసం కాఫీ చేసుకున్నాను అండ్ అషి కోసం చాక్లెట్ మిల్క్ కూడా చేసేసాను అనమాట. సో పిల్లలకి సపరేట్గా పౌడర్ ఉంటుంది, నేను అదే తీసుకొచ్చి వేస్తాను పాలల్లో. హార్టా? సర్కిల్ ఎలా ఉంటుంది? ఇది సర్కిల్. ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? ఇలా ఇలా సమానంగా పెడితే ట్రయాంగిల్. వావ్, చిన్ని ట్రయాంగిల్. అవును, అమ్మో. ఇది బిగ్ అయితే నాన్న ఉంటామా, మరి చిన్నదైతే నువ్వా? నువ్వు బేబీయా? ఎంత బేబీ నువ్వు? ఇది అమ్మో, అషి గ్రోసేనా? మరి క్లైన్ ఎవరు మన ఇంట్లో?
తెచ్చుకున్నానంట. తెచ్చుకుందామా? యా అమ్మ ఇద్దరినే చక్క పెట్టలేకపోతున్నాను నేను. ఇంకో బేబీ వద్దు నాకు. నాకు దక్షిత్ ఉంటే అషి చాలు. అమ్మ లవ్స్ అమ్మ కప్పలే. అమ్మ 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 అంటే అమ్మకి ఎవరిష్టం? నోట్లో పెట్టి. అసి ఇంకా బస్కెట్ ఇంకా నానా ఇంకా బీబీ ఏ బేబీ? నీ పుట్టు ఉంటుంది. నా పొట్టలో ఉందా? నా పొట్టలో లేవమ్మ. ఇంకెవరు ఉండరు నా పొట్టలో. నిన్ను చిన్న అమ్మ పుట్టున్నా అప్పుడు నేనే వచ్చిందా. నువ్వే వచ్చేసావా? ఎలా వచ్చేసావు? ఎక్కడ పుట్టావు నువ్వు? ఇలా వచ్చి రాగిండికి కిందకి ఇలా వచ్చేసావు పొట్టలోంచి. ఎవరు తీసారు నిన్ను? నేనే వచ్చిందా. ఎల్లైనా వచ్చేసావా? ఒక్కదానివే? అమ్మో, ఎవరు ఎత్తుకున్నారు నిన్ను ఫస్ట్? అమ్మ హాస్పిటల్ ఎవరు ఎత్తుకున్నారు నిన్ను? నాన్న నాన్న ఎత్తుకున్నారే. అప్పుడు ఎలా ఉన్నారు నాన్న? హ్యాపీగా ఉన్నారా? ఆషికి ఏం చేశారు డాక్టరు? ఇంజెక్షన్ చేశారే. అలా ఏడ్చావా? బాగున్నావు నువ్వు పుట్టినప్పుడు చైనా పాపలాగా. ఆ బర్త్ వీడియో ఉంటది కదా, సో ఆ బర్త్ వీడియో ఇప్పుడు కషి ఎన్నిసార్లు చూసిందో కూడా తెలీదు. అమ్మ నేను ఇప్పుడు పెట్టను, డాక్టర్ది చూపించిన. ఇప్పుడు ఆ డెలివరీ వీడియోనే అడుగుతుంది అనమాట అస్తమానం పెట్టమని. పెట్టకూడదు అస్తమానం, పెట్టను. ఆ వీడియో ఎవరైనా ఎన్నిసార్లు చూసారు తెలియదు కానీ ఈవిడ మాత్రం అదే పనిగా అడుగుతూ ఉంటది, అదే చూస్తూ ఉంటది కదా. పాలు తాగేసాక అప్పుడు విన్నారు కదా, అషి నెవర్ ఎండింగ్ అలా మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. నాకు మంచి టైంపాస్ ఇంట్లో. అండ్ అది కూడా పాలు తాగేసాక ఇంకా బట్టలు 2 ట్రిప్ కూడా అయిపోతే ఆరబెట్టడానికి వచ్చాను. మార్నింగ్ ఒకటి వేసేసాను. అండ్ మా ఇంట్లో రెగ్యులర్గా బట్టలు స్టాండ్ ఖాళీ ఉండదన్నమాట మోస్ట్లీ. ఎందుకంటే నేను బట్టలు ఎప్పుడు అంటే విడిచినవి ఇంకా ఉంచము మా ఇంట్లో. ఎక్కడ హ్యాంగర్స్కి కానీ అసలు ఎక్కడ ఉండవు, ఏ రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఎక్కడ బట్టలు ఉండవు. టవల్స్ తప్ప ఎక్కడ ఏమి ఉంచనమాట. సో ఒకసారి ఒంటి మీద పడ్డాయంటే అవి ఖచ్చితంగా వాష్ చేసేస్తాను. అవి ఎంత కాస్ట్లీ బట్టలు అయినా సరే అంతే. అదొక అలవాటు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది. మాసిన బట్టలు ఇంట్లో ఉండకూడదు అని అంటారు మా మమ్మీ. అంటే మళ్ళీ వేసుకోకూడదు అలా. ఒక్కొక్కళ్ళ నమ్మకం ఒక్కొక్కటి. బట్ నాకు అదే బాగా అనిపిస్తుంది. మా హస్బెండ్ డ్రెస్ అయినా మావైనా అంతే, ఎక్కడ హ్యాంగ్ చేసి ఏమి ఉండవు అనమాట. అందుకనే నాకు బట్టలు ఎక్కువే ఉంటాయి. రెగ్యులర్గా వాష్ చేస్తూనే ఉంటాను స్టాండ్ ఖాళీ లేకుండా. సో అవే ఇంకా 2 ట్రిప్పులు వేసాను అనమాట. మొన్నటి వరకు వర్షాలు కదా, చాలా ఏమంటారు లేట్గా ఆరేవన్నమాట బట్టలు. అస్సలు తేమ ఉండిపోతూనే ఉండేవి. ఇంకా 2 ట్రిప్పుల కింద వేస్తున్నాను కొంచెం క్లైమేట్ బెటర్ అయ్యాక. అండ్ ఆషి కూడా వస్తుంది అనమాట. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది మోస్ట్లీ, విడిగా ఎక్కడ ఉండదు ఒక్కతే. ఇంకొచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, మాటలు చెప్తూ ఉంటుంది. మా వాషింగ్ మిషన్ వచ్చేసి కింద కెల్లార్లో ఉంటుంది. ఇది వరకు ఏంటంటే ఇంటికి వచ్చిన కొత్తలో మా గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ పక్కన టెర్రస్లో ఆరిపెట్టేదాన్ని. బట్ అవి ఆరిపోయాక నేను అది ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది, చిరాగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆరిపోయాక నేను మొత్తం అన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళి అన్నీ సర్దుకొని ఇలా జరుగుతుందనమాట. సో ఎందుకు వచ్చింది, పైన బాల్కనీ ఖాళీగా ఉంటుంది కదా, అదేదో ఉతుక్కొని డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్తే ఇంక బెడ్రూమ్లో పెట్టుకొని ఇంకా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా అలా ఫాలో అయిపోతున్నాను అనమాట. సో పైన బాల్కనీ యాక్సెస్ ఇప్పటివరకు చాలా తక్కువే వాడాం. అండ్ దీన్ని ఇంకా మేము రెనోవేట్ చేయాలి ఎలా ఏంటి అని ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా అలా యూస్ చేసుకుంటున్నాను. ఈరోజు ఎండ మంచిగా ఉంది, తొందరగా ఆరిపోతాయి. సో ఇదొక స్టాండ్. సో ఈ బాల్కనీని ఇంకా మేమేం మేకోవర్ చేయలేదు, జస్ట్ క్లీన్ చేసుకున్నాను అంతే. ఇంకా అందుకే మొన్న బెడ్రూమ్ టూర్ షేర్ చేసినప్పుడు ఎవరికి చూపించలేదు. సో ఇక్కడ నుంచి కింద అంతా కనిపిస్తుంది అనమాట. పద, సాయంత్రానికి ఎండిపోతాయి. పుష్ వెరీ గుడ్. డోర్ వేసే వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ వేయడానికి బట్టలన్నీ తీసా అనమాట 2 ట్రిప్పులు. ఇవి కూడా అంతే, సర్దుదాం, మడత పెడదాం. సో ఇవన్నీ మడత పెట్టి సదిరేస్తాం. సో మొన్న బెడ్రూమ్లో మీకు చూపించాను కదా, ఇక్కడ నుంచి సోఫాలన్నీ తీసేసామని. సో ఈ కలర్ కూడా బాగానే కాంప్లిమెంట్ చేస్తుందని కౌచ్ని ఇక్కడ వేసుకుని ఆ కింద కార్పెట్ అలానే
కౌచ్కి ఈ కార్పెటే మ్యాచ్ అవుతుందని కింద కార్పెట్ కూడా మార్చేసాం అనమాట. సో బెడ్రూమ్లో ప్రెసెంట్ అయితే ఈ కౌచ్ అండ్ ఇలా సెట్ చేసాం. ఇంకా మోస్ట్లీ ఇది ఇక్కడే ఉంటుంది. సో బాగానే సింక్ అయింది అన్నట్టు వదిలేసాం. మడత పెడుతున్నావా? పెట్టు. ఎలా చెప్పాను నేను మొన్న? హాఫ్కి ఫోల్డ్ చేసి సరే మడత పెట్టు. ఎగ్జాక్ట్లీ, సూపర్, బాగా గుర్తుపెట్టుకున్నా అసలు. ఇప్పుడు అలా ఫోల్డ్ చేయాలి. రిస్టి పక్కన పెట్టు, నేను చదువుతానులే. బెడ్ మీద పెట్టే. అప్పుడు ప్యాంట్ చేయి. అది ప్యాంట్ కాదు, టాప్. ప్యాంట్ వాష్లో ఉంది. నువ్వు మొన్న మట్టి చేసుకున్నావు కదా, అందుకని వాష్ చేశాను. సరే మడత పెట్టేద్దామా? అండ్ బట్టలు అయితే ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసుకొని ఎక్కడెక్కడ సదిరేసుకోవడమే చాలా బెస్ట్ పని అనిపిస్తుంది. నాకైతే అంటే ఎవరైనా బాగా ఎక్కువ పెట్టుకొని ఒక 1 వీక్ 10 డేస్వి ఒక 4-5 ట్రిప్స్వి కలిపి మడత పెట్టుకుంటున్నా అని చెప్తే నాకు నిజంగానే అమ్మ బాబోయ్ అసలు ఎలా సర్దుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 ట్రిప్పులు అంటే 2 స్టాండ్లకు ఉన్న బట్టలు సర్ది పెట్టడమే, పిల్లలవి మావి అన్నీ సపరేట్ చేస్తూ 2 రూమ్స్లో అటు ఇటు తిరిగి ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్కటి పెడుతూ ఉంటేనే నాకు ఇష్టం లేని పార్టే అదే అనమాట. బట్టలు ఆరబెట్టడం, మడతపెట్టి సర్దపెట్టడం. బట్ తప్పదు ఆ పని కూడా. ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళు చేసి ఉండేవాళ్ళు, బట్ ఇక్కడ మనమే చేసుకోవాలి కాబట్టి. బట్ అలా అన్ని బట్టలు ఒకసారి ఫోల్డ్ చేసి సర్దాలంటే చాలా కష్టం. ఐరన్వి తీయాలి. సో నాకు అదే బెటర్ అనిపిస్తుంది. సదరం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ సదరాలి. ఫోల్డ్ చేయడం అయిపోయింది, సదరాలి. అక్కడ పెట్టు ఫ్రాక్, నేను పెడతాను. ఇవన్నీ ఫాస్ట్గా సర్దేసి కిందకి వెళ్దాం. ఓకే? ఇంకా నేను పెడతాలే, జడేసి పీకేసుకున్నా. వచ్చి వెళ్ళిపోదాం కిందకి. ఏం చేయనా? నేను చేస్తాను. అది అయిపోతుంది. నువ్వు ఇప్పుడు దాకా చేసావు కదా, కొంచెం వెనక్కి జరుగు. సరే ఒక నిమిషం ఉండు. ఇంకా సాల్ట్ ఇట్టు. సాల్ట్ వేస్తావమ్మా? వేసేది అది సాల్ట్ కాదు, అది పిండి. పిండి వేస్తావా? చేయి ఫాస్ట్గా చెయ్యి.
తిను. గోస కావాలి. ఇది అమ్మది, ఇది అషిది. ఓకే యా. ఇది గోస. మ్మ్. అమ్మ గోస కావాలి. గోస కూర్చో. గోస. ఇది బేబీ. నేను బేబీయా? యా. ఫాస్ట్గా తినాలి, మనం కిండర్ గార్డెన్కి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు ఇది కాదుకుంటే అందుకని అప్పుడు తినాలి. ఇవన్నీ తిన్నాక అప్పుడు తినాలి కుకుంబర్. యా. యా తినదు. ఇది కొంచెం హైజ్ ఉంది, లోపు ఇవి తిను. క్యారెట్స్ అవి. అషిత్ ఇందులో ఏది ఇష్టం? క్యారెట్ ఇష్టం. మరి ఇంకేం ఇష్టం నీకు? కుకుంబర్ ఇష్టం. ఇంకా యోగట్ ఇష్టం. ఇంకా చెప్పేసి ఆల్రెడీ. చపాతీ కూడా ఇష్టమా? చపాతీలో అమ్మ ఏమేసింది? క్యారెట్. ఇంకా చపాతీ తిని చెప్పు ఎలా ఉందో. చిన్న ముక్క తీసుకొని తిని చెప్పు ఎలా ఉందో. అయిపోయిందా? బాగుందా? టేస్ట్ బాగుందా? థ్యాంక్ యూ. నేను తినొద్దని చెప్పా కుకుంబర్. మార్నింగ్ తిన్నావుగా ఫ్రూట్ లో. అట్టిరు కట్టిరు. ఫీల్ తినలేదమ్మా, నేను కుకుంబర్ చిన్న ముక్కే తిన్నా. మార్నింగ్ తిన్నావు, నేను చిన్న కుకుంబర్ వేసుకున్నా. నువ్వేమో హాఫ్ అడిగు, హాఫ్ ఇచ్చాను, హాఫ్ నేను తిన్నాను. ఫాస్ట్గా తినాలి, టైం అవుతుంది. చూసుకో చూసుకో. నేనే ఫస్ట్ నేను చేయను ఇంకా. ఆశి చేయను. సరే రెడీ, 1 2 3 గో. అటు అటు. రెడీ 1 2 3 గో. నేను చేయలేను అమ్మ, ఇంకా మళ్ళీ చేయలేను ఇంక నేను. రెడీ స్టడీ గో. అండ్ అలా వెళ్ళి దక్షిత్ని పిక్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చాక నాకు బేసిక్గానే తిన్నాక స్వీట్ క్రేవింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ మా హస్బెండ్ బక్లావా తీసుకొచ్చారు. ఇది ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు. ఇది టర్కీ స్వీట్ అనుకుంటండి. ఇక్కడ మనకి టర్కీ షాప్లో అలా దొరుకుతూ ఉంటుంది అనమాట. సో తీసుకొచ్చారు ముందు రోజు నైట్. అది తిని ఇంకొంచెం ఉంచుకున్నాను నెక్స్ట్ డేకి. సో అది తింటూ ఇంకా బాగా హెడేక్ వస్తుందన్నమాట. అండ్ ఆ రోజు కమెంట్స్ చదువుతుంటే పాత వీడియోస్ కొన్ని గుర్తొచ్చి ఇంకా ఓపెన్ చేశాను. ఇది వినాయక చవితి వీడియో అనమాట. నేను స్టార్ట్ చేసిన కొత్తలో అలాగా. అసలు అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చింది. అప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, బిఫోర్ కిడ్స్ అనమాట ఇది. దక్షిత్ పుట్టక ముందు, ఎగ్జాక్ట్గా దక్షిత్ పుట్టక 1 year ముందనమాట ఇది. అసలు అప్పటికి ఇప్పటికీ ఎన్ని చేంజెస్ వచ్చాయి. సో చాలా బాగా అనిపించింది. అంటే అవన్నీ చూసుకుంటూ ఉంటే పాత మెమరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యాయి అనమాట. అండ్ మాకు యూట్యూబర్స్గా ఈ మనీ ఎర్న్ చేయడం, ఫేమ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు లైఫ్ లాంగ్ మెమరీస్ యూట్యూబ్ ఉన్నంతకాలం మేము లైవ్గా ఉన్నట్టే ఉంటుంది అనమాట. అంటే టక్కన వెళ్ళి ఒక వీడియో తీసుకొని చూసేసేయచ్చు మా పాతగా ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము ఏంటి అనేసి. సో ఇది చూస్తుంటే అదే గుర్తొచ్చిందనమాట. అండ్ ఇది మా మావయ్య గారు ఎక్స్పైర్ అయ్యాక ఫస్ట్ పండగ.
మేము చేసుకోవట్లేదు. ఇంకా మమ్మీ వాళ్ళు ఇంటికి పిలిచారనమాట. సో, అప్పుడొచ్చి జస్ట్ చిన్న చిన్న హెల్ప్ అది చేస్తున్నాను. ఇంకా మెమరీస్ అన్నీ అప్పుడు కరోనా టైంలో ఏంటి అవన్నీ ఫ్లాష్ అయితూ ఉన్నాయన్నమాట మైండ్‌లో. సో, అంటే చాలా అనిపిస్తది. ఇప్పుడు మన ఫోన్ పోయినా, మెమరీస్ పోయినా, సిమ్ కార్డులు పోయినా, ఏం పోయినా సరే మన మెమరీస్ అన్నీ ఇప్పుడు ఫోన్‌లు, వీడియోస్ రూపంలోనే ఉంటాయి కదా! అవన్నీ పోయినా స్టిల్ మాకు ఈ కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది అడుగుతారు మీకు భయమేదా పబ్లిక్‌లో ఇవన్నీ పెట్టుకుంటున్నారని. సో, అది కంప్లీట్‌గా పర్సన్ టు పర్సన్ డిపెండ్స్ అని నేను అనుకుంటాను. బట్ నాకైతే చాలా బాగా అనిపించేది మెమరీస్ అండి. అషి గాని, దక్షిత్ గాని వాళ్ళు చిన్నప్పుడు పాతవన్నీ చూపిస్తూ ఉంటా. వాళ్ళు గుర్తుపెట్టుకొని అడుగుతా ఉంటారనమాట. సో, అనిపిస్తది. అంటే మంచి విషయాలన్నీ షేర్ చేస్తూ, మంచి మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం కదా! అండ్ ఇది వన్ ఆఫ్ ది వీడియో అనమాట. దివాళీకి మేము ఇది కూడా అంతే దక్షిత్ పుట్టకముందే మా చెన్నై ఇంట్లో చెన్నై ఇల్లు అనేది నాకు చాలా ఇష్టం. అసలు చెన్నైని ఎంత హేట్ చేసేదాన్నో అసలు ఇప్పుడు బ్యాక్‌కెళ్తే చెన్నైలో ఆ ఇంటికి వెళ్ళాలి అన్నట్టు అయిపోయిందనమాట. చాలా బాగుండేదండి ఆ అపార్ట్మెంట్ 23rd ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం అనమాట. అండ్ పైనుంచి వ్యూ అయితే ఆసమ్‌గా ఉండేది. బెడ్‌రూమ్‌కి కానీ, హాల్‌కి కానీ, బాల్కనీ అందులో ప్లాంట్స్ నాకే కాదండి చాలామంది మన ఫాలోవర్స్‌కి చాలా ఇష్టం అనమాట. ఇప్పటికీ చెప్తారు అక్కడి నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యాము. మాకు ఆ హౌస్ అంటే చాలా ఇష్టమని. మాకు కూడా చాలా చాలా ఇష్టం. అండ్ ఆ అపార్ట్మెంట్‌లో ఆ హౌస్‌లో మేమే ఫస్ట్ టెనెంట్స్ అనమాట. సో, నైట్ వ్యూ ఇలా ఉంటది. నేను ఇప్పటికీ నాకు చెన్నై గుర్తొచ్చినప్పుడు ఆ మూమెంట్స్ గుర్తొచ్చినప్పుడు వెళ్ళి ఆ పాత వీడియోస్ అన్నీ చూసుకుంటాను. ఆ బాల్కనీ వ్యూ కోసం అదంతా అనమాట. చాలా బాగా అనిపిస్తది. ఇది మా బెడ్‌రూమ్‌లో వన్ ఆఫ్ ది కార్నర్ షెల్ఫ్. అసలు ఇది ఇప్పటికీ అడుగుతూ ఉంటాను నన్ను పాత వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా. ఇది ఎప్పుడో తీసుకున్న అమెజాన్‌లో చాలా బాగుంటుందనమాట. ఇంకా అప్పుడంతా నాకు ఇల్లు నీట్‌గా పిల్లలు ఉండేవాళ్ళు కాదు. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే ఉండేది. ఇంటి నిండా ప్లాంట్స్ చాలా ప్లెజెంట్‌గా కరోనా టైంలో ఇంక మేము ఇద్దరమే ఉండేవాళ్ళం ఇంట్లో. హెవెన్ లాగా ఉండేదనమాట. సో, నాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. అదే ఇంట్లోనే నేను కన్సీవ్ అయ్యాను. దక్షిత్ నా బొజ్జులో పడ్డాడు. సో, చాలా జరిగాయన్నమాట. మేము తను జర్మనీకి షిఫ్ట్ అవ్వడం వల్ల మేము ఇంకా హౌస్ వెకేట్ చేసాము నా 7th మంత్‌లో. సో, చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సో, అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా షేర్ చేద్దాం కదా అన్నట్టు అనుకున్నాను అనమాట. చాలా వీడియోస్ ఉంటాయండి మన ఛానల్‌లో. పాత పాత వీడియోస్ కొంతమంది అవి చూస్తూ గుర్తు చేస్తూ ఉంటారు. అండ్ నాకు కూడా మంచిగా గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ చూస్తే. హాయ్ హలో. సో, పాత వీడియోస్ అన్నీ చూస్తున్నాను అనమాట. ఈరోజు నేను కమెంట్స్ చదువుతాను. నాకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కమెంట్స్ చదివి రిప్లై ఇస్తాను అనమాట. అంటే పిల్లలు గార్డెన్లో ఏమన్నా ఎంగేజ్ అవుతూ ఉంటే ఆ టైంలో చూస్తాను ఇన్స్టాలో కానీ కమెంట్స్ కానీ. అలా రిప్లై ఇస్తుంటే ఒకళ్ళు పెట్టారండి అసలు తనకి 8 వీడియోస్ అంటే ఇష్టమంట. ఆ 8 వీడియోస్‌లో ఏ వీడియో అందులో తనకి ఏం గుర్తున్నాయి, ఏం నచ్చాయి అవి రిపీటెడ్‌గా చూస్తారంట. అవన్నీ చదివితే నాకు ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చిందనమాట. సో, పొద్దునుంచి హెడ్ఏక్‌గా ఉంది. సమ్‌హౌ మేనేజ్ చేస్తున్నా టాబ్లెట్ వేసుకోకుండా. ఇంకా పిల్లల్ని ఎండలో తీసుకొచ్చాను కదా! ఇంకా ఫుల్ బాగా తలనొప్పి వచ్చేస్తుందనమాట. ఎలా అంటే నా వల్ల కావట్లే టాబ్లెట్ వేసుకుందాం అంటే మళ్ళీ అలవాటు అయిపోతుంది అని ఇంకా అలా హోల్డ్ చేస్తున్నాను. సో, అప్పుడు నాకు ఏదన్నా అడుగుతారు కదా! లో మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇలా హెల్త్ బాగున్నప్పుడు, లో మూమెంట్ ఉన్నప్పుడు, అన్ని రకాల కొంచెం ఏమన్నా డౌన్‌లో, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తారని అడుగుతారు. నేనైతే నాకు నచ్చిన పని ఏదో ఒకటి చూస్తానండి. పిల్లలు అలాంటి టైంలోనే ఇంకా ఎక్కువ విసిగించడం, ఏడవడం ఇవన్నీ జరుగుతాయి కదా! ఇందాక నుంచి అదే జరుగుతుందనమాట. నాకు హెడ్ఏక్ ఉన్న స్టేజ్ బట్టి ఇంకా ఫుల్ హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. ఇద్దరు కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో నాకు తోచేది ఒక్కటే అనమాట. నేను చాలా కామ్ అయిపోతా. ఇంక అసలు ఏమీ మాట్లాడననమాట. ఆళ్ళు ఏమన్నా రియాక్ట్ అవ్వను. ఇద్దరు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేస్తారు. ముందు ఏడుస్తూ ఉంటారు. ఆ సౌండ్‌కి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట తలకి నొప్పి. ఇంకా ఆ టైంలో నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసినా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో జస్ట్ కామ్‌గా ఇద్దరి వంక చూడను. జస్ట్ అలా నేను ఇంకోటి ఏదో ఆలోచించుకుంటూ ఉంటాననమాట. సో, డైవర్ట్ చేసుకుంటాను దాని నుంచి. వాళ్ళు ఏడ్చి వాళ్ళిద్దరే మళ్ళీ వెళ్ళి ఆడుకుంటారనమాట. ఆఫ్‌కోర్స్ అన్నిసార్లు చేయను. బట్ నాకు ఇంక అసలు బాలేదు, నా వల్ల కావట్లేదు అన్నప్పుడు డిస్కషన్ పెట్టుకొని వాళ్ళతో కొట్టుకున్నారు, వెళ్ళి ఆడుకున్నారు. ఇప్పుడు పక్కన సైక్లింగ్‌కి వెళ్ళారనమాట సైకిల్స్ తీసుకొని. సో, జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నా. అండ్ ఆ టైంలో నాకు నచ్చిన సాంగ్స్ లేకపోతే అన్న చూడడం చేస్తా అనమాట.
ఆ చూసినంతసేపు చాలా వీడియోస్ చూస్తూ ఉన్నా, బిట్స్ చిన్న చిన్నవన్నీ. అండ్ చాలా అంటే అప్పుడు ఎలా ఉండేదాన్ని, అసలు ఇల్లు తీసుకున్న ప్రాసెస్లో ఈ 6 monthsలో ఎంత పాడైపోయినా బాగా తెలుస్తుంది. మా మమ్మీ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు ఎవరో ఒకరు అంటూ ఉండడం కాదు, కానీ నాకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనమాట. కంప్లీట్గా కేర్ తీసుకోవడం మానేసాం. పని అంటూ చాలా జుట్టు ఊడిపోయింది. చాలా రకాలుగా పాడైపోయినట్టు అనిపించింది. అమ్మో, ఇవన్నీ మళ్ళీ గెయిన్ చేయాలి అన్నీ చూస్తున్నాను అనమాట. ఇంక సమ్మర్ వచ్చింది కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండి అన్నీ కాన్షియస్గా ఉండాలి అని అనిపించింది నాకు. అంటే పర్సనల్ హెల్త్ కేర్ కానీ, హెల్త్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ప్రెజెన్స్లో కానీ, హెయిర్ కేర్లో కానీ అంతా చూసుకోవాలి. ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్నాను. బట్ చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి. ఎంత బాగా అనిపిస్తుందో, అప్పుడు ఎంత డెడికేషన్తో ఎలా ఉండేదాన్నో. సో పిల్లలు వచ్చాక మేబీ అంతేనేమో. అండ్ ఈ ఇంటి వర్క్ బిజీలో పడి ఇంకా నెగ్లెక్ట్ చేసేసాను అనిపించింది. అండ్ కొంచెం అయితే రిలాక్స్ అవుతున్నా. వాళ్ళు పక్కకి వెళ్ళారు కదా. అండ్ బయట వస్తే ఎండ టూ మచ్గా వస్తుంది అనమాట. ఈరోజు నేను క్యాప్ పెట్టుకెళ్ళడం మర్చిపోయాను. నాకు డైరెక్ట్ ఎండ పడితే ఆ రోజు బాగా హెడేక్ వచ్చేస్తుంది. మా హస్బెండ్ గుర్తు చేస్తూనే ఉంటారు వెళ్ళే ముందు వరకు. వెళ్ళే టైంలో ఏదో ఒక హడావిడి మర్చిపోతున్నాను అలాగా. సో ఈరోజు కూడా అదే జరిగిందనమాట. ఇంకాసేపు కూర్చొని ఇంకెలాగో ఈవినింగ్ 5 అలా అవుతుంది. నేను కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవుతా. ఇంక మా హస్బెండ్ వచ్చాక అప్పుడు చూడాలి ఏం చేయాలి ఏంటి అని. కింద పెట్టు దక్షిత్, కింద పెట్టే చెల్లి బకెట్. నీటి తీసుకెళ్ళు వేసుకో. చాలా హెవీ ఉండదు, జాగ్రత్త, కింద పడిపోతుంది. శాండ్ పిట్లో పోసేయాలి, అలా తీసుకురాకూడదు మట్టి. అవన్నీ నా కోసం కేక్స్ అంట పాపం, బర్త్డే కేక్స్ అన్నీ చేసి తీసుకొచ్చి పాటలు పాడారు ఇప్పుడు వరకు. తీసుకెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అషి ఇంకా నీవు ఉన్నాయి ఇక్కడ, నీ కప్స్ ఉన్నాయి ఇక్కడ. రావాలి ఇంకా, ఇసుక మొత్తం బయట పోస్తావు. కప్స్ ఉన్నాయి తీసుకెళ్ళు. దక్షిణ్ నీ ట్రక్ ఉంది తీసుకెళ్ళు. అది అటు పక్క తీసుకొని, ఇది కాదు. దక్షిత్ ఒక చెల్లికి ఇచ్చే, ఒకటి ఇచ్చే దక్షిత్. ఓకే గో, వెరీ గుడ్. అండ్ ఇంకా కాసేపు ఇంకా పక్కన సైక్లింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట. ఎవరో ఒక్కళ్ళు కనిపించినా, మాట వినిపించినా చాలు ఇంకా రెడీగా ఉంటారనమాట సైకిల్స్ తీసుకుని. అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళిపోతున్నాం అని. ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఉన్నాను, సైక్లింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఆ రోజు ఎండ సూపర్ హాట్ ఉంది. లిటరల్లీ 5 to 6 అవర్స్లో బట్టలు ఒడియాల్లాగా ఎండిపోయాయి అనమాట. ఇంకా ఎవ్రీడే ఇలాగే ఉంటుందండి, టూ మచ్ హాట్ ఉంటుంది. బట్ ఒక్క థింగ్ ఏంటంటే చలి ఉండదు. అండ్ బట్టలు వేసినట్టు ఒక్క రోజులో ఆరిపోతాయి అనమాట. చాలా మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైము వేసిన రోజే బట్టలు తీయడం దాని నుంచి. లేకపోతే ఒక 3-4 days పడుతుంది క్లైమేట్ బట్టి. అండ్ వింటర్లో బయట పెట్టుకున్నా మళ్ళీ లోపల పెట్టుకుని ఒక 2 days ఉంచుకొని, సో అలా అవుతాయి అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే ఫోల్డ్ చేసే ఇది లేదు, ఫుల్ హెడేక్ ఉంది భయంకరంగా. ఇంకా జస్ట్ తెచ్చి అన్నీ అలా కౌచ్ మీద వేసేసాను అనమాట, నెక్స్ట్ డే ఫోల్డ్ చేసి పెడదాంలే అని. అండ్ బాగా హెడేక్ ఉన్నప్పుడు పనులు చాలా తక్కువ చేయాలనుకుంటాం, ఆ రోజే చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఇంక విండోస్ అన్ని రూమ్స్లో టిల్ చేస్తామండి, సో దట్ ఎయిర్ ఫ్లో బాగుంటుంది అన్నట్టు. అండ్ పైనుంచి గార్డెన్ పరిస్థితి ఇలా ఉంది. నెక్స్ట్ డే ఇంకా గార్డెనింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఆ వీడియో కూడా వస్తుంది. మొత్తం సార్ట్ చేసాం, పిచ్చిగా ఉంటుందన్నమాట. ఎవరు మా ఇంటి నుంచి పాస్ అయినా మా ఇళ్ళని చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అందరు చాలా సార్టెడ్గా పెట్టుకుంటారు అనమాట. గార్డెన్ అంటే మంచిగా ప్లాంట్స్, ఫ్లవరింగ్ పాట్స్ ఇవన్నీ పెట్టుకుంటారు. మేమే ఈ రెనోవేషన్ చెదారం అన్నీ పెట్టుకుంటున్నాం అనమాట. సో అది చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పటివరకు ఇంట్లోనే ఫోకస్ చేసాము, ఇంక ఇప్పుడు బయట కూడా చేయాలని డిసైడ్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం అనమాట. సైకిల్ దొక్కవా? బిగ్ వన్ ఫ్రెండ్స్ వచ్చారా? వాళ్ళతో పాటు సైకిల్ దక్కా నువ్వు? దానికి మట్టి ఉంటుందమ్మా, క్లీన్ చేయాలి. అది తినకూడదు, అటువైపు నుంచి తిను. ఎవరు వచ్చారు? బిగ్ వాల్ అంటే L10 వచ్చారా? ఓ
రావట్లే. ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రోజు ఆఫీస్ నుంచి కొంచెం ఎర్లీగానే వచ్చేసారనమాట. ఇంకా నా హెడేక్ అన్బేరబుల్గా వామిటింగ్ వచ్చేసేలాగా అయిపోయింది. ఇంకా రావడం జస్ట్ షర్ట్ తీసేసి ఇంక డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి. ఎందుకంటే పిల్లలకి ఎర్లీగా పడుకుంటారు కదా 7:30కి అలాగా. సో 7కి అంతా వాళ్ళకి డిన్నర్ పెట్టాలి. ఇంకా సింపుల్గా వెజిటేబుల్ ఉప్మా చేసామన్నాను. మేము కూడా తిని చాలా డేస్ అయిందనమాట. సో ఎప్పుడైనా ఇలా బాగోపోయినా ఏమైనా సరే వచ్చేస్తారు మేనేజ్ చేసుకొని ఇంకొచ్చి వాళ్ళని చూసుకుంటారనమాట. సో చాలా భరించలేని హెడేక్ వచ్చేసింది నాకు కూడా. అక్షమా ఏం చేస్తున్నావు? అషి ఏం చేస్తున్నావు? నాకు ఇస్తావా అది? నేను లేవాలా? ఎందుకు? సరే మరి ఏం చేస్తుంది అషి? ఏం చేస్తుంది సరే చెయ్యి. అషి? ఏం చేస్తుంది? అషి లవ్ యూ. మిస్ అయ్యానమ్మా. మిస్ యూ నాన్న. నాకు మిస్ అయ్యేవారు అడుగుతుందా? ఏం చేస్తుంది అంత బిజీ కింద కూర్చొని? అమ్మ అడుగుతుంది ఏం చేస్తున్నావు అని. క్లీనింగా? ఏం క్లీనింగ్? ఏం క్లీన్ చేస్తున్నావు? మేమంటారా చూసి? క్లీనింగ్ అయ్యాక బాగుంటానంట. డస్ట్బిన్ ఇందులో ఏం పంపేశారు? క్లీన్ చేయలేదు. ఆ యాపిల్ పెట్టారు అక్కడ. కిచెన్ క్లీన్ చేస్తున్నారు. సో విన్నారు కదా, అషి మాట్లాడుతుంటే రోజు మొత్తం షూట్ చేసినా సరిపోదు. మా మమ్మీ ఇప్పటి వరకు చెప్తూనే ఉండేది దాని మాటలన్నీ రికార్డ్ చేయి వ్లాగ్స్లో పెట్టమని. నేను ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టేదని కాదు. ఇంక ఈ మధ్య అందరూ అడుగుతున్నారు కదా అని ఇంక నేను కూడా పెడుతున్నాను. ఎందుకంటే అది కూడా కిండర్ గార్డెన్కి వెళ్ళిపోతుంది ఫ్యూ డేస్లో. ఇంకా అవన్నీ నేను కూడా మిస్ అవుతాను. అందుకే ఇంక రెగ్యులర్గా వ్లాగ్ షేర్ చేస్తున్నాను కదా అని షూట్ చేస్తున్నాను అనమాట. సో యమ్మీగా గోధుమ నూకతో వెజిటేబుల్స్ అన్నీ వేసి ఉప్మా చేసి ఇచ్చారు. కొంచెం టమాటో పచ్చడి వేసి ఇంకా పిల్లలందరూ నలుగురు పెట్టుకొని కూర్చున్నాం అనమాట. సో మధ్యాహ్నం అషి అయితే చపాతీ ఒకటే తింది కష్టంగా. ఇంకా పాలు తాగేసింది. ఇంకా దాని తర్వాత దానికి ఎక్కలేదనమాట. అండ్ ఇంకా అది మా హస్బెండ్ తింటున్నారు అండ్ మేము నలుగురం కలిసి కూర్చొని తింటున్నాము. అండ్ తను తినేసాక నాకు ఎవ్రీడే కానీ లేకపోతే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఇంకా తన ఆఫీస్ నుంచి వచ్చాక చూస్తారనమాట. ఇంకా తను మార్నింగ్ రెడీ వెళ్ళిపోతారు కదా, ఆఫీస్లో కుదరదు. టైం ఉంటే చూస్తారంటే ఎప్పుడైనా, లేకపోతే ఇంక ఇంటికి వచ్చాక కమెంట్స్ ఏమొచ్చాయి ఏంటి. నేను చెప్పాను కదండి డైలీ బేసిస్లో ఖచ్చితంగా మేము అన్నీ మాట్లాడుకుంటాం అనమాట. వీడియో పెడితే మీ కమెంట్స్ గురించి ఎలాగా ఏంటి అది ఇది అని. సో అవే చూసి మురిసిపోతూ ఉన్నారనమాట వీడియో కమెంట్స్ అవన్నీ చూసి. సో అదే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఆ 8 థింగ్స్ గురించి మెసేజ్ అని చెప్పాను కదా కమెంట్. సో అది కూడా చూసి అదే చదువుతున్నారనమాట. అంత ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అన్నీ చదువుతూ మళ్ళీ ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అనమాట. నేను కొన్ని వీడియోస్ చూసేటప్పుడు స్క్రీన్ షాట్స్ అవి తీసి మెసేజెస్ పంపిస్తూ ఉంటాను తనకి పాతవన్నీ. సో అంటే ఇట్స్ గుడ్ మెమరీ కదా, తను కూడా అన్నీ గుర్తు తెచ్చుకుంటారు. అండ్ ఆ కమెంట్ చూసాక చాలాసేపు మాట్లాడుకున్నాను దాని గురించి నిజంగానే. వన్స్ అగైన్ మా ఇద్దరి తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ లవ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని అనుకుంటున్నాను. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో మా ఈ జర్నీ. అంటే మీతో ఇవన్నీ షేర్ చేసుకోవడం అండ్ మీ కమెంట్స్ మేము చదువుకుంటూ సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ చాలా హ్యాపీగా మెమరబుల్గా కూడా అనిపిస్తుంది. హలో. సో మా హస్బెండ్ పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళారనమాట. రోజు మోస్ట్లీ వాళ్ళు తింటారు, కొన్నిసార్లు తినరు. సో తినిపించేసి ఇంక పైకి తీసుకెళ్ళి బ్రష్లు అవి చేపించి పడుకోబెట్టడం తన డ్యూటీ అనమాట. సో వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అదే టైంలో నాకు కూడా బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుందని ఇంకా తనే చూసుకుంటారు అవన్నీ. తను ఇలా పైకి వెళ్ళంగానే నేను ఇంకా నా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుంటాను. నేను చాలాసార్లు చెప్పాను, మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు పిల్లలు హస్బెండ్ ఇద్దరు లేని టైంలోనే నా వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. ఎందుకంటే పిల్లలు పడుకునే టైం ఇప్పుడు దొరుకుతుంది కదా. సో మోస్ట్లీ ఫస్ట్ నుంచి ఇలానే ప్లాన్ చేసుకుంటాము, తన పిల్లల్ని పడుకోబెట్టేలాగా స్టోరీస్ అవి చెప్పి. సో ఆ టైంలో ఏంటంటే నాకు ఎడిటింగ్ దొరుకుతుంది, నాకు కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది.
పిల్లలు పడుకుని పోయాక తను వచ్చాక నా పర్సనల్ టైంలోంచి నేను రేటింగ్స్ అవి పెట్టుకోను అనమాట. నాకు ఇష్టం ఉండదు. ఇద్దరం అంటే ఇద్దరం వర్క్ చేసుకున్న, టీవీ చూసినా, ఏం చూసినా తను అసలు మొబైల్ వాడరు, నేను అంతే. నాకు ఇష్టం ఉండదు అనమాట పర్సనల్ టైం తీసుకోవడం. అలా అని పిల్లలు ఉన్న టైంలో ఎడిటింగ్ అసలు కుదరదు అండ్ అసలు ఆ ఛాన్స్ కూడా తీసుకోను. సో ఎప్పుడైనా ఇంకా ఒక్కోసారి కుదరకపోతే ఇంక వీడియోస్ పెట్టడం మానేస్తా. ఇప్పుడు ఇంక రెగ్యులర్గా పెడుతున్నాను కదా, సో ఇప్పుడే కొంచెం ఫుడ్ తిన్నాక కొంచెం స్లోగా సెట్ అవుతున్నట్టుంది. ఇంకా అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో గుర్తొచ్చింది, చాలామంది అడుగుతారు ఏ టైంలో ఎడిట్ చేస్తారు, మీరు లేట్ లైట్స్ కూర్చుంటారా అని. నేను మా ఇద్దరం టైం స్పెండ్ చేసినప్పుడు ఎంతసేపు అయినా కూర్చుంటాను, కానీ వర్క్ రిలేటెడ్ నిద్ర ఆపుకొని నిద్ర మానేసుకొని అయితే చేయను. అంటే ఇద్దరం కలిసే ఉంటాం కదా, సో నేను పడుకుంటే కానీ తను పడుకోరు, తను పడుకున్నాక నేను వచ్చి కూర్చొని అలా చేయను బేసిక్గా. చాలా వరకు ఇలా కుదిరించుకొని చేసుకుంటాం అనమాట. తను దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు, నీకు కూడా కొంచెం రిలాక్స్ టైం ఉంటుంది, పిల్లలతో పొద్దునుంచి ఉన్నావు కదా, సో నువ్వు ఎడిటింగ్ చేసుకోలేదా, కాసేపు సాంగ్స్ విను, నేను వెళ్ళి పడుకోబట్టేసి వస్తా అంటారు. మోస్ట్లీ ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేస్తా. ఇప్పుడంటే రెగ్యులర్గా పెడుతున్నాను కాబట్టి, లేకపోతే అది ఉండదు. వాళ్ళు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు, ఆడుకున్నప్పుడు కొంచెంగా ఎడిట్ చేసుకుంటా అనమాట. మోస్ట్లీ డే టైంలో ఎడిట్ చేయను, నైటే చేసుకుంటా, ఇఫ్ అట్ ఆల్ నాకు కుదరలేదు అంటే తప్ప. సో యా, అండ్ ఈ బ్లాగ్ కూడా ఇంకా ఎండ్ చేసేద్దామని వచ్చాను. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో see you all in the next video. Thanks for watching. Bye bye. Take care.